అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సిరితో ఇవాళ చేయబోయే రెసిపీ కొబ్బరి మామిడికాయ తురుము పచ్చడి అండి. చాలా బాగుంటుంది. ఇలా చేస్తే కమ్మగా వర్రగా పుల్లగా బాగుంటుందండి. ముందర ఒక మామిడికాయని తీసుకుని కడిగి తడి లేకుండా తోలు తీసుకుని ఇలా మామిడికాయని కోరుకోవాలి. అంటే తడి ఉంటే నిల్వ ఉండదండి. అందుకని ఇప్పుడు ఒక చెప్పుని కొబ్బరి చెప్పుని చిన్న చిన్న ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి కాగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించి తీసి అదే ఆయిల్లో పోపు వేసుకోవాలండి. పచ్చడికి పోపు దినుసులు వేసి వెల్లిపాయ గబ్బాలు కొంచెం కరివేపాకు కొత్తిమీర పసుపు వేసి మనకి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు కొంచెం జీలకర్ర వేయించిన పచ్చిమిరకాయలు వేసి కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి వెల్లుల్లిపాయలు ఒక 5-6 వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా, లేదా కోరుకోండి కొబ్బరి మీ ఇష్టం. ఇప్పుడు పోపు ఆరిన తర్వాత మామిడి తురుమును వేసి ఈ గ్రైండ్ చేసుకుని ఈ కొబ్బరిని కూడా వేసి మిక్స్ చేయాలి. చేత్తో మనం కలుపుకుంటే తొందరగా కలుస్తుందండి ఈ పులుపు ఈ కొబ్బరి ఇదంతా. చాలా బాగుంటుందండి. అసలుకి సూపర్ టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ దోశల్లో కానీ. డీటెయిల్ వీడియో అయితే నా ఛానల్లో ఉంది. ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.